వామ్మో ఏమెండలు కొడుతున్నాయి. మార్చిలనే మాడ వలగొట్టవట్టే. ఎండకాక చిన్నగున్నదా. పగటిలి 10 దాటిందంటే సురుకులు వెంచుడే. పగటిపూట రోడ్ల మీద బండ్లు కూడా తక్కువనే కనబడుతున్నాయి. పనులున్నోళ్ళు యాల పొద్దుగాలనే చూసుకుంటున్నారు. పోరలకు ఒంటిపూట బల్లే నడవబట్టే. ఊర్లల్లా జరంత నయం అనుకోవచ్చురు గాని అంతటా గట్లనే ఉన్నది. పట్నంలా ఇంకింత జోరున్నది. పొయ్యి మీద పెట్టిన కుండలెక్కున్నదట పట్నంలో పరిస్థితి. ఈ నెల చిన్న ఎండలు కొడుతున్నాయా మరి? అప్పుడే 40 డిగ్రీలు అంటే సూడుర్రిగా. పోయినేడు కంటే ఈ టైంలో ఎక్కువనే ఉన్నదట. హైదరాబాద్ ఈ టైలాండ్ అవుతుంది అనుకొస్తున్నారు వాతావరణం సంగపోళ్ళు. అంటే హైదరాబాద్ చుట్టూరా గర్మి పెరుగుతుందన్నట్టు. ఉండవలసిన జనాభా కంటే కూడా అధికంగా ఉండడం వల్ల అర్బనైజేషన్ యాక్టివిటీ అనేది ఉండడం వల్ల అధిక మొత్తంలో యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరుగుదలకు కారణమని చెప్పాలి. ఒక్క జాగల్నే పబ్లిక్ ఎక్కువ ఉండు, కాంక్రీట్ జంగళ్ళు పెరుగుడు, అటు కంపెనీల పోగా ఎక్కి తిరిగి బండ్ల పోకడా, ఏసీలు ఫ్రిడ్జ్ల వాడకం పెరుగుడు తోటి పట్నం గిట్ల అవుతుంది అన్నట్టు. ఎండలు ఎక్కువ కొడితే ఇంకో తక్లీఫ్ కూడా ఉన్నదుల్లో. ఎప్పుడైతే ఎండ అధికంగా నమోదవుతుందో అప్పుడు మాత్రం వడగండ్ల వాన కూడా ఈ యొక్క వేసవిలో ఇట్లాంటి వాతావరణ సూచికలు మనం చూడొచ్చు. నిన్నీ అలా చూస్తలేమా? పొద్దుగాల ఎండ తంచుడు, పొద్దుమికి రాళ్ల వాన పడుడు. క్యుములో నింబస్ మబ్బులు పుట్టి రాళ్లు పడుతున్నాయట. గాలి దుమారం సుత ఎక్కువనే ఉన్నది. డెవలప్మెంట్ పేరు మీద చెట్లను పొతం పెడుతుంటే పతేడు గింత తిప్పలు కావట్టే. పట్నంలా పచ్చదనం పెరిగితే తప్ప ఎండలు తగ్గుడు కష్టమే. చూసుకోర్రి మరి.